ప్రైమ్ గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి తిరిగి కొనుక్కోబడును. ఫర్ మోర్ డీటెయిల్స్ 7997990027. ఇరాన్, ఇజ్రాయెల్ రెండు ఆపోజిట్ దేశాలు. సిద్ధాంతాల పరంగా, వ్యాపారాల పరంగా ఎట్టు చూసినా కూడా అసలు రెండింటికి సంబంధమే లేదు. కానీ చాలా మందికి తెలియని విషయం, ఇరాన్, ఇజ్రాయెల్ ఒకప్పుడు మంచి ఫ్రెండ్స్. అలాంటి ఫ్రెండ్స్ ఇప్పుడు హార్డ్ కోర్ ఎనిమీస్ గా ఎలా మారారు? ఒక దేశం మరో దేశాన్ని మ్యాప్ నుంచే తుడిచేయాలి అని ఎందుకు అనుకుంటుంది? దీంతో పాటు సీక్రెట్ ఇంటెలిజెన్స్ గేమ్స్, సైబర్ అటాక్స్, ఆయిల్ బిజినెస్, హమాస్ వార్ అండ్ ఇప్పుడు 2025లో జరుగుతున్నటువంటి ఓపెన్ వార్, ఇవన్నీ కూడా ఈ వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాం. మిడిల్ ఈస్ట్ లో ఈ టెన్షన్ మనల్ని, పర్టికులర్ గా ఇండియన్స్ ని ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందో కూడా తెలుసుకుందాం. శత్రు బలాల్ని తెలుసుకోవాలంటే ఏ రాజ్యానికైనా గూఢాచారులు చాలా అవసరమని, శత్రువుల బలాన్ని పూర్తిగా తెలుసుకున్నాకే వాళ్ళని దెబ్బ కొట్టాలని చాణక్యుడు అర్థశాస్త్రంలో చెప్పాడు. ఇది మనం ఎంతవరకు ఫాలో అయ్యామో లేదో అన్నది పక్కన పెడితే మన ఫ్రెండ్ ఇజ్రాయెల్ మాత్రం చాలా బాగా ఫాలో అవుతుంది. ఇజ్రాయెల్ కి మొసాద్ అనే ఒక ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఉంది. ఇది హాలీవుడ్ స్పై మూవీలా పనిచేస్తుంది. నిజానికి చెప్పాలి అంటే హాలీవుడ్ స్పై మూవీసే ఇజ్రాయెల్ స్పై ఏజెన్సీ నుంచి ఇన్స్పైర్ అయ్యి స్టోరీస్ ని రాసుకుంటారనమాట. ఇజ్రాయెల్ సీక్రెట్ స్పై సర్వీసెస్ ఎంత ఎఫెక్టివ్ అనేది మీకు అర్థం కావడానికి ఒక చిన్న క్లాసిక్ ఎగ్జాంపుల్ చెప్తాం. 2021లో ఇరాన్ ఎక్స్ ప్రెసిడెంట్ అహ్మదీ నెజాద్ ఇచ్చిన స్టేట్మెంట్ కు అందరి మైండ్ బ్లాక్ అయిపోయింది. ఇజ్రాయెల్ ఈ రేంజ్ లో పనిచేస్తుందా అని చెప్పి. యాక్చువల్ గా ఇజ్రాయెల్ కి మొసాద్ ఉన్నట్టే ఇరాన్ కి కూడా ఒక సీక్రెట్ సర్వీస్ స్టార్ట్ చేసిందనమాట. కానీ వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే, ఈ ఏజెన్సీ ఏదైతే ఉందో, అంటే ఇరాన్ స్టార్ట్ చేసిన ఏజెన్సీ ఏదైతే ఉందో దాంట్లో ఒక లీడర్ ఉంటారు కదా, ఆ టాప్ లీడర్తో పాటు దాదాపు అందులో పనిచేసే 20 మంది కూడా ఇజ్రాయెల్ కు డబుల్ ఏజెంట్స్ అన్నమాట. డబుల్ ఏజెంట్స్ అంటే అర్థం ఏంటో తెలుసా? ఒక వ్యక్తి ఒక కంట్రీ స్పై ఏజెంట్ గా పనిచేస్తూ మరొక కంట్రీకి వర్క్ చేయటం అనమాట. అంటే ఇరాన్ అపాయింట్ చేసినటువంటి ఈ స్పై ఏజెంట్స్ అంతా కూడా ఇజ్రాయెల్ కి పనిచేస్తారు. ఆ విషయం ఇరాన్ కి తెలియదు. అంటే వాళ్ళు ఇరాన్ కి చెందిన న్యూక్లియర్ ఇన్ఫర్మేషన్ కానీ, బేస్ క్యాంప్స్, న్యూక్లియర్ ఫెసిలిటీస్ ఎక్కడెక్కడ ఉన్నాయి ఇవన్నీ కూడా చాలా క్లియర్ కట్ గా ఇజ్రాయెల్ కి ఇన్ఫర్మేషన్ ఇచ్చేశారు. ఈ ఒక్క పని ఇరాన్ కి ఎంత డ్యామేజ్ చేసిందో తెలుసా? అసలు ఎంత చేసింది, ఏంటి, అప్పుడు ఏం జరిగింది అనేది మీకు తర్వాత ఇంకో వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కానీ గుర్తుపెట్టుకోండి, ఈ సీక్రెట్ ఆపరేషన్ ఇరాన్ కి చుక్కలు చూపిస్తుంది. ఇప్పటికీ కూడా కంటిన్యూ అవుతుంది. ఇజ్రాయెల్ సీక్రెట్ సర్వీస్ వర్కింగ్ మోడల్ చాలా సాఫిస్టికేటెడ్ గా ఉంటుంది. శత్రు దేశంలో ఏజెంట్స్ ని పంపి సీక్రెట్ ఇన్ఫర్మేషన్ ని కలెక్ట్ చేస్తారు. ఇది ఎలా అంటే చెస్ లో శత్రు క్యాంపులోకి వెళ్లి చెక్మేట్ ఇచ్చినట్టుగా అనమాట. 2010లోనే స్టన్నెట్ అనే కంప్యూటర్ వామ్ ని పంపించి సైబర్ అటాక్ తో ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ ని సగం పైగా డ్యామేజ్ చేసేసింది. ఇరాన్ సైంటిస్టుల కంప్యూటర్స్ లో వైరస్ ని పంపించి సెంట్రిఫ్యూజెస్ ని పాడు చేసేసారు. అలాంటి స్మార్ట్ మూవ్ తో ఇజ్రాయెల్ ఎప్పుడు కూడా గేమ్ లో ముందుంటుంది. ఇదంతా సరే, కానీ అసలు ఇరాన్ ఇజ్రాయెల్ వార్స్ గురించి కంప్లీట్ గా తెలుసుకోవాలి కదా మనం. అసలు ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎలా స్టార్ట్ అయింది, ఇవన్నీ. సో దీని గురించి తెలుసుకోవాలంటే మనం కొంచెం ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళిపోవాలి. 1970s కి వెళ్ళాలి. 1970s లో ఇరాన్ అంటే ఒక స్టైలిష్ అండ్ మోడర్న్ దేశం. వినంగానే షాక్ అయిపోయారు కదా, ఇరాన్ ఏంటి, స్టైలిష్ అండ్ మోడర్న్ కంట్రీ ఏంటి అనిపిస్తుందా? కానీ నిజం. షా మహమ్మద్ రజా పహ్లవి అనే ఒక కింగ్ రూలింగ్ లో ఇరాన్ పూర్తిగా కూడా వెస్టర్న్ వైబ్ లో ఉండేది. అక్కడ ఉన్నటువంటి విమెన్ ఫ్యాషన్ లో టాప్ క్లాస్ గా ఉండేవారు. షాక్ అయిపోయి ఉంటారు వినగానే, మహిళలేంటి ఫ్యాషన్ లో టాప్ క్లాస్ ఏంటి అని చెప్పి. కానీ నిజం, వాళ్ళు స్కర్ట్స్, జీన్స్, హై హీల్స్ అండ్ స్టైలిష్ హెయిర్ కట్స్, ఇంకా చెప్పాలంటే సినిమా థియేటర్స్ లో, హాలీవుడ్ మూవీస్, యూనివర్సిటీలో అమ్మాయిలు అయితే డాక్టర్స్, ఇంజనీర్స్ కూడా చదివేవారు. కానీ ఇప్పుడు ఎలా ఉంది? కానీ నిజం, ఇది 1970s లో ఈ విధంగానే ఉండేది. టెహరాన్ నగరం చూస్తే ఒక ప్యారిస్ లాగా అనిపించేది. ఆ టైంలో ఇరాన్, ఇజ్రాయెల్ రెండు కూడా సూపర్ ఫ్రెండ్స్ అనమాట. ఎందుకంటే ఇద్దరికి కూడా అరబ్ దేశాలతో గొడవలు ఉండేవి. ఇజ్రాయెల్ కి ఈజిప్ట్, సిరియా లాంటి అరబ్ నేషన్స్ ఎనిమీస్ గా ఉంటే, ఇరాన్ కేమో సౌదీ అరేబియా లాంటి సున్నీ దేశాలతో టెన్షన్స్ ఉండేవన్నమాట. సో ఇద్దరు టీమప్ అయిపోయారు, ఒకటిగా మారిపోయారు. ఇరాన్ ఇజ్రాయెల్ కి ఆయిల్ సప్లై చేసేది. ఇజ్రాయెల్ ఇరాన్ కి మిలిటరీ టెక్నాలజీ ట్రైనింగ్ కూడా ఇచ్చేది. ఈ బాండ్ స్ట్రాంగ్ గా ఉండేది. కానీ 1979లో ఇస్లామిక్ రెవల్యూషన్ వచ్చి అన్నింటినీ రివర్స్ చేసి పడేసింది. 1979లో ఇరానియన్ రెవల్యూషన్ ఎలా అనేది ఇప్పుడు మనం చూద్దాం. షా పహ్లవి అమెరికా, బ్రిటన్ లాంటి వెస్టర్న్ దేశాలతో చాలా క్లోజ్ గా ఉండేవాడు అనమాట. అతను ఇరాన్ ని మోడర్నైజ్ చేయాలి అనుకున్నాడు. కానీ అక్కడ ఉన్నటువంటి జనాలకి ఈ స్టైల్ నచ్చలేదు. షా మహమ్మద్ రూలింగ్ లో సవాక్ అని, అంటే SAVAK అనే ఒక రహస్య పోలీస్ అండ్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఒకటి ఉండేది.
దీనికి యుఎస్, సిఐఏ, ఇజ్రాయెల్, మొసాద్ బ్యాకింగ్ గా ఉండేదన్నమాట. సో ఇది ప్రజల్ని అణిచివేసేది, టార్చర్ చేసేది. ఆర్థికంగా అసమానతలు పెరిగిపోయాయి. అప్పుడు ఎలా అయిపోయిందంటే అమీర్లుగానే ఉండిపోయారు, పేదలేమో పేదలుగా ఉండిపోయారు. రిలీజియస్ లీడర్స్ కి షా వెస్ట్రన్ కల్చర్, సెక్యులర్ పాలసీలు అస్సలు నచ్చేది కాదు. అయతుల్లా రుహల్లా ఖమైనీ అనే షియా లీడర్ ఈ మూమెంట్ ని అడ్వాంటేజ్ గా తీసుకున్నాడు. ఫ్రాన్స్ లో ఉండి జనాల్ని రెవల్యూషన్ కి రెడీ చేశాడు. 1979లో జనాలు రోడ్ల మీదకి వచ్చేసారు. షా దేశం వదిలి పారిపోవాల్సి వచ్చింది. ఖమైనీ ఇరాన్ కి వచ్చి పవర్ తీసుకున్నాడు. అప్పటి నుంచి మొత్తం మారిపోయింది. ఇరాన్ ఇస్లామిక్ రిపబ్లిక్ అయిపోయింది. మహిళలకి హిజాబ్ తప్పనిసరిగా మారిపోయింది. స్ట్రిక్ట్ రిలీజియన్ రూల్స్ వచ్చాయి. సినిమాలు, మ్యూజిక్ మొత్తం బ్యాన్ అయిపోయాయి. సరే, ఇదంతా వాళ్ళ ఇంటర్నల్ గొడవ అనుకుందాం. మరి ఇజ్రాయెల్ పై హేట్ ఎందుకు వచ్చింది? ఇప్పుడు దాని గురించి కూడా చూద్దాం, అసలు ఏం జరిగింది అనేది. ఖమైనీ ఇజ్రాయెల్ ని ఇస్లామిక్ వరల్డ్ బిగ్ థ్రెట్ గా చూశాడు. పాలస్తీన్ ఇష్యూ ఇందుకు మెయిన్ రీజన్ అని చెప్పాలి. అది ఎందుకు అయింది అనేది కూడా చెప్తాను. సో ఎందుకు జరిగింది అనే విషయం తెలియాలంటే ఇంకొంచెం ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళాలి. 1948కి వెళ్ళాలి. 1948లో ఇజ్రాయెల్ ఏర్పడినప్పుడు పాలస్తీన్ ల్యాండ్ ని ఆక్రమించిందని ఇరాన్ ఫీల్ అయింది. ఖమైనీ ఇజ్రాయెల్ ని లిటిల్ సైతాన్ అని, అమెరికానేమో గ్రేట్ సైతాన్ అని పిలిచాడు. ఇస్లామిక్ సాలిడారిటీ పేరుతో పాలిస్తాన్ కి సపోర్ట్ చేస్తూ ఇజ్రాయెల్ ని టార్గెట్ చేశాడు ఖమైనీ. ఇరాన్ లో డెత్ టు ఇజ్రాయెల్ స్లోగన్స్ కూడా స్టార్ట్ అయిపోయాయి. ఇది రిలీజియస్ ఐడియాలజీతో పొలిటికల్ గేమ్ కలిసిన రిజల్ట్ అన్నమాట. షియా ఇస్లాం ని ప్రమోట్ చేయాలనే ఇరాన్ ప్లాన్ లో ఇజ్రాయెల్ ఒక సింబల్ ఆఫ్ రెసిస్టెన్స్ అయిపోయింది. 1979 రెవల్యూషన్ తర్వాత ఇరాన్ ఇజ్రాయెల్ ఫ్రెండ్షిప్ పూర్తిగా బ్రేక్ అయిపోయింది. ఇరాన్ టెహ్రాన్ లో ఇజ్రాయెల్ ఎంబసీని క్లోజ్ కూడా చేసేసింది. ఇంకా చెప్పాలి అంటే డిప్లొమాటిక్ రిలేషన్స్ పూర్తిగా ఖతమైపోయాయి. బిజినెస్ సైడ్ చూస్తే ట్రాన్స్ ఇజ్రాయెల్ పైప్ లైన్ అనే ఒక బిగ్ డీల్ ఉండేది వాళ్ళకి ఇంతకు ముందు ఫ్రెండ్షిప్ ఉన్నప్పుడు. ఇరాన్ నుంచి ఆయిల్ ఇజ్రాయెల్ లోని ఇలాత్ పోర్ట్ కి వెళ్లి అక్కడి నుంచి యూరోప్ కి ఎక్స్పోర్ట్ అయ్యేది. ఈ పైప్ లైన్ లో ఇజ్రాయెల్ కి 50% షేర్ ఉండేది. కానీ 1979 ఖమైనీ వచ్చిన తర్వాత ఇరాన్ ఈ డీల్ ని క్యాన్సిల్ చేసింది. ఇజ్రాయెల్ మాకు $1.2 బిలియన్ చెల్లించాలని ఇరాన్ ఆరోపించింది. అసలు ఇది ఎక్కడిది? ఇజ్రాయెల్ ఏమన్నా దీన్ని బ్యాన్ చేయండి అని చెప్పిందా? లేదు. కానీ ఇక్కడ ఇరానే బ్యాన్ చేసి తిరిగి ఇజ్రాయెల్ నుంచి $1.2 బిలియన్ ఎక్స్పెక్ట్ చేసింది. ఇక్కడ ఇజ్రాయెల్ వర్షన్ కూడా ఇదే, మీరే ఒప్పందాన్ని బ్రేక్ చేశారు, మేమెందుకు పే చేయాలి అని చెప్పి. ఈ డబ్బు గొడవ ఇప్పటికీ కూడా సెటిల్ కాలేదు. ఇంకా కోర్టులో కేసు నడుస్తూనే ఉంది. బిజినెస్ యాంగిల్ మాత్రమే కాకుండా రిలీజియస్ సైడ్ కూడా చూడాలి ఈ విషయంలో. షియా లీడర్షిప్ వచ్చాక ఇరాన్ ఇజ్రాయెల్ ని ఓపెన్ గా ద్వేషించడం స్టార్ట్ చేసింది. ఖమైనీ అయితే ఇజ్రాయెల్ ని మ్యాప్ నుంచి తుడిచేస్తావ్ అని డిక్లేర్ కూడా చేశాడు. ఇరాన్ ఎలా చేసిందంటే లెబనాన్ లో హెజ్బుల్లాని, పాలస్తీన్ లో హమాజ్ ని, అలాగే ఎమోన్ లో హౌతీ లాంటి ఫ్రాక్సీ గ్రూప్ కి ఆయుధాలు, ట్రైనింగ్, డబ్బిచ్చి ఇజ్రాయెల్ పై అటాక్స్ చేయించింది. 2006లో హెజ్బుల్లా ఇజ్రాయెల్ పై రాకెట్ అటాక్స్ చేసింది. దీని వెనక ఇరాన్ సపోర్ట్ ఉంది. ఇజ్రాయెల్ కూడా గట్టిగానే రెస్పాండ్ అయింది. ఆ టైంలో మొసాద్ ద్వారా సైబర్ అటాక్స్, ఇరాన్ న్యూక్లియర్ సైంటిస్టులని టార్గెట్ చేసి చంపేయటం, అలాగే సిరియా, లెబనాన్ లో ఇరాన్ మిలిటరీ బేసెస్ పై ఎయిర్ స్ట్రైక్స్ చేయటం. అంతేనా, ఇలా రిటాలియేషన్ నెక్స్ట్ లెవెల్లోకి వచ్చేసింది అనమాట. అంటే వాళ్ళు అటాక్ చేసి తిరిగి దానికి మించి అటాక్ చేయటం. అమెరికా అయితే ఇజ్రాయెల్ కి ఫుల్ సపోర్ట్ చేసింది. 1979లో ఇరాన్ లో అమెరికన్ హాస్టేజెస్ క్రైసిస్ తర్వాత యుఎస్ ఇరాన్ పై హెవీ శాంక్షన్ వేసింది. 2020లో అబ్రహం అకార్డ్స్ ద్వారా యుఎస్ ఒక గేమ్ చేంజర్ మూవ్ చేసింది. అబ్రహం అకార్డ్స్ అంటే ఇజ్రాయెల్ తో యుఏఈ అలాగే బహ్రెయిన్ లాంటి సున్నీ దేశాలు డిప్లొమాటిక్ రిలేషన్ స్టార్ట్ చేసిన ఒక ఒప్పందం అన్నమాట. ఇది ఇరాన్ ని మిడిల్ ఈస్ట్ లో ఇంకా ఐసోలేట్ చేసింది. అసలు ఇప్పుడు జరుగుతున్న ఈ మిడిల్ ఈస్ట్ యుద్ధాలకు ఏదైనా ఆజ్యం పోసింది అంటే దానికి మెయిన్ రీజన్ 2023 అక్టోబర్ 7న హమాస్ ఇజ్రాయెల్ పై చేసిన షాకింగ్ అటాక్స్. దీంట్లో హమాస్ 3000 రాకెట్స్ ఫైర్ చేశారు. 2500 మిలిటెంట్స్ గాజా నుంచి ఇజ్రాయెల్లోకి డైరెక్ట్ గా చొరబడ్డారు. సూపర్ నోవా మ్యూజిక్ ఫెస్టివల్ లో 360 మెంబర్స్ చనిపోయారు. ఈ కారణంగా 250 మెంబర్స్ ని హాస్టేజెస్ గా తీసుకున్నారు కూడా. మొత్తంగా చూసుకుంటే 1200 మెంబర్స్ ని దారుణంగా చంపేశారు. ఇజ్రాయెల్ ఈ అటాక్ ని ఊహించలేదు. వెంటనే గాజాపై హెవీ ఎయిర్ స్ట్రైక్స్ చేసింది. గ్రౌండ్ ఆపరేషన్ స్టార్ట్ చేసింది. 2023 నుంచి ఇజ్రాయెల్లో అటాక్స్ చాలా జరిగిపోయాయి. మరి అక్కడి నుంచి ఇప్పటి వరకు ఒకసారి అసలు ఎలా జరిగే అటాక్స్ అనేది ఆ టైం లైన్ ని చూద్దాం. 2024 జూలైలో హమాస్ లీడర్ ఇస్మాయిల్ హనియా టెహరాన్ లో అసాసినేట్ అయ్యాడు. దీని వెనుక ఇజ్రాయెల్ ఉందని ఇరాన్ ఆరోపించింది. 2025 జనవరిలో ఒక సీజ్ఫైర్ ఒప్పందం జరిగినప్పటికీ కూడా మార్చిలో ఇజ్రాయెల్ మళ్లీ గాజాపై అటాక్ స్టార్ట్ చేసింది. ఈ వార్ లో ఇప్పటి వరకు 55,000 పీపుల్స్ పాలస్తీన్స్ చనిపోయారు. అందులో సగం మంది మహిళలు, చిన్నారులే ఉన్నారు. ఇరాన్ హమాస్ కి ఆయుధాలు, ఫండ్స్ సప్లై చేస్తూ సపోర్ట్ కొనసాగిస్తోంది.
ఇదంతా ఇలా ఉంటే 2025 జూన్లో ఇరాన్ ఇజ్రాయెల్ టెన్షన్ పీక్ లెవెల్కి చేరింది. ఇజ్రాయెల్ ఆపరేషన్ రైజింగ్ లయన్ అనే భారీ ఎయిర్ స్ట్రైక్స్ ని ఇరాన్ పై చేసింది. ఇరాన్ న్యూక్లియర్ సైట్స్, మిలిటరీ బేసెస్ అండ్ ఐఆర్జీసీ కమాండర్ హుస్సేన్ సలామీ కీలక న్యూక్లియర్ సైంటిస్టులు ఇక్కడ టార్గెట్ అయ్యారు. ఇదంతా ఇరాన్ లో ఇజ్రాయెల్ స్పైస్ వల్లే పాసిబుల్ అయింది. ఇరాన్ ఈ అటాక్స్ ని డిక్లరేషన్ ఆఫ్ వార్ అని పిలిచింది. రిటాలియేషన్ గా ఇరాన్ 100 డ్రోన్స్ అండ్ 50 బాలిస్టిక్ మిజైల్స్ తో ఇజ్రాయెల్ పై అటాక్ చేసింది. ఇజ్రాయెల్ లోని తెల్ అవీవ్, హైఫా లాంటి సిటీలో డ్యామేజ్ అయితే జరిగింది, కానీ ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ సిస్టమ్ చాలా మిజైల్స్ ని బ్లాక్ చేసేసింది. ఈ ఎక్స్చేంజ్ తర్వాత ఇక మిడిల్ ఈస్ట్ లో టెన్షన్ నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళిపోయింది. ఇరాన్ లో రీసెంట్ గా జరిగిన అటాక్స్ తో ఆ కంట్రీ ఎకానమీ, మిలిటరీ క్యాపబిలిటీ బాగా డ్యామేజ్ అయిపోయాయి. ఇజ్రాయెల్ కి అమెరికా, బ్రిటన్ నుంచి ఫుల్ సపోర్ట్ ఉంది. ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఇరాన్ పై మరింత శాంక్షన్ వేస్తూ ఒత్తిడి పెంచుతోంది. ఇజ్రాయెల్ కి అడిషనల్ మిలిటరీ ఫండ్స్ అలాగే ఆయుధాలు కూడా సప్లై చేస్తుంది. అటు యుఎస్, చైనా, రష్యా సీజ్ ఫైర్ కోసం డిప్లొమాటిక్ టాక్స్ కూడా ట్రై చేస్తున్నాయి. కానీ ఇరాన్, ఇజ్రాయెల్ ఇద్దరు కూడా బ్యాక్ స్టెప్ అస్సలు తీసుకోవడం లేదు. ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ ని ఇజ్రాయెల్ థ్రెట్ గా చూస్తుంది. డైరెక్ట్ గానే ఇరాన్ వాళ్ళు గతంలో ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు, ఇజ్రాయెల్ ని మ్యాప్ లో లేకుండా చూస్తాము అని చెప్పి. ఇప్పుడు న్యూక్లియర్ ప్రోగ్రామ్స్ చేస్తుంటే ఇజ్రాయెల్ ఎందుకు కామ్ గా కూర్చుంటుంది? ఒకవైపు ఇరాన్ మాత్రం మేము సెల్ఫ్ డిఫెన్స్ కోసమే న్యూక్లియర్ టెక్నాలజీ డెవలప్ చేస్తున్నాము అని అంటుంది. ఈ గొడవ వల్ల ఆయిల్ ప్రైసెస్ గ్లోబల్ వైడ్ గా చాలా పెరిగిపోయాయి. గోల్డ్ ప్రైస్ కూడా. భారత్ లాంటి దేశాలకు ఇది గట్టి ఇంపాక్ట్ అవుతుంది. మన వర్షన్ అయితే క్లియర్, మనం ఇజ్రాయెల్ కి మంచి ఫ్రెండ్. ఇజ్రాయెల్ మనకి చాలా చేసింది, మనం కూడా ఇజ్రాయెల్ కి చాలా చేస్తూనే ఉన్నాం. అలానే ఇరాన్ ని కూడా అపోజ్ చేయట్లేదు. ఇరాన్ తో కూడా మంచి ఫ్రెండ్షిప్ ఉంది. ఇరాన్ లో ఉన్నటువంటి ఒక పోర్ట్ ద్వారా మనం యూరప్ తో బిజినెస్ చేస్తున్నాం. సో ఇరాన్ తో కూడా మనకి బిజినెస్ రిలేషన్స్ ఉన్నాయి. ఇదంతా సరే, కానీ మిడిల్ ఈస్ట్ ఫ్యూచర్ ఎలా ఉంటుంది మరి? ఒకవేళ డిప్లొమసీ వర్కౌట్ అయితే సీజ్ ఫైర్ ఒప్పందం ద్వారా టెన్షన్ అయితే తగ్గుతుంది. కానీ ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ ని స్టాప్ కానీ చెయ్యకపోతే డెఫినెట్ గా ఇజ్రాయెల్ చూస్తూ ఊరుకోదు. మరో రౌండ్ అటాక్స్ ప్లాన్ చేసినా చేస్తుంది. ఇది మిడిల్ ఈస్ట్ లో ఫుల్ స్కేల్ వార్ కి దారి తీయొచ్చు. డెఫినెట్ గా ఇది 3వ ప్రపంచ యుద్ధానికి దారి తీస్తోంది కూడా. ఇందులో సౌదీ, యుఏఈ, రష్యా, చైనా లాంటి దేశాలు కూడా ఇన్వాల్వ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇది గ్లోబల్ ఎకానమీ, ఆయిల్ సప్లైలపై భారీ ఇంపాక్ట్ చూపించొచ్చు. ఇది ఇరాన్ ఇజ్రాయెల్ కథ. చాణక్య నీతి నుంచి 2025 న్యూక్లియర్ టెన్షన్ వరకు ఈ గొడవ మిడిల్ ఈస్ట్ ని షేక్ చేస్తోంది. ఆ వైబ్రేషన్స్ భారత్ ని కూడా తాకుతున్నాయి. మరి ఇరాన్ ఇజ్రాయెల్ వార్ గురించి మీరేమనుకుంటున్నారు? ఇది ఆగిపోతుందా, లేదా 3వ ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుందా? లేదంటే గతంలో అంటే 1970s లో జరిగినట్టుగా వీళ్ళిద్దరి మధ్య ఫ్రెండ్షిప్ ఏమైనా కుదురుతుందా? ఒకవేళ నిజంగా యుద్ధం అంటూ వస్తే, ఇరాన్ లో గవర్నమెంట్ మారిపోతే దానితో భారత్ ఫ్రెండ్షిప్ ఎలా ఉంటుంది? మీరేమనుకుంటున్నారు? కామెంట్ చేయండి.